నిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువు అయిన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ పత్రి సార్కి నా యొక్క అనంత కోటి ఆత్మపరిణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకారణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహోత్తర్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్కి, పరమాత్మైన సదానంద యోగి మహారాజ్కి, పరమగురువులకి, పరమగురుమండలంతటికి నా యొక్క అనంత కోటి ఆత్మప్రణామాలు. యాస్ట్రల్ మాస్టర్స్ అందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ మాస్టర్స్, వెల్కమ్ వెల్కమ్. థ్యాంక్ యూ. అయితే రోజులాగానే ఈరోజు కూడా మరింత జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని షేర్ చేయడానికి మేడంకి సాదరంగా వెల్కమ్ చేద్దాం మాస్టర్స్. మేడం వెల్కమ్. మేడం వెల్కమ్ టు అవర్ సెషన్. మేడం ఓవర్ టు యూ మేడం. శాంత మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ముందుగా మన గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ గారికి మేడం రీసౌండ్ వచ్చినట్టుగా ఉంది కొంచెం. కాదు మేడం, ఆ పక్కన డ్రిల్లింగ్ ఇల్లు పని చేస్తున్నారు, వాళ్ళు డ్రిల్లింగ్ పెడుతున్నారు, అది సౌండ్. ఇంకేం చేయలేదు. లేదు మేడం, నా వాయిస్ నాకు రీసౌండ్ వచ్చినట్టు. ఓకే. మీకేమన్నా అనిపిస్తుందా? లేదు మేడం. ఓకే. బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ గారికి, స్వర్ణమాల పత్రి అమ్మక్క గారికి నా ఆత్మ ప్రణామాలు, హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలండి. అలాగే వన్నెస్ వెజిటేరియనిజం టీవీ వ్యవస్థాపకులైన స్వప్న మేడం గారికి నాకు అవకాశం ఇచ్చినందుకు, మరియు విశ్వంలోని గురువులందరికీ ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలండి. నా తల్లిదండ్రులకు ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. రామ్తా మాస్టర్ గారికి శత కోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలండి. నాకు ఎంతగానో సహకరిస్తున్న నా కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ. యుద్ధం చేస్తున్నారో వారందరూ ఈ సొరంగంలోకి ప్రవేశించి ఈయనతో కలవటం మొదలు పెట్టారు. ఈ సంస్థ యొక్క ముఖ్య చీకటి ఉద్దేశం ఏమిటంటే, ఈ ప్రకాశం యొక్క నియమాలను అధిగమించి తద్వారా మానవత్వానికి అధునాతన నైపుణ్యాలను అందివ్వాలని. ఈ రోజు మనం చూస్తున్న కంప్యూటర్లు ఈ సంస్థలో 1977లో ఈ సొరంగంలోనే అభివృద్ధి చేయబడ్డాయి. ఈ సంస్థ ఎన్నో ఏళ్లుగా భూగర్భంలో ఉన్న అగర్త అనే పాజిటివ్ నాగరికత గల వారితో సంబంధాలను కలుపుకోవటం జరిగింది. ఈ సంస్థ వారు 1977లో అప్పటికే ఉన్న ఆండ్రోమేడియన్లతో సంబంధాలను కలిగి ఉండటం జరిగింది. సన్నని వెండి రంగులో పొగగొట్టం ఆకారంలో ఆండ్రోమేడియన్ల వాహనం ఒకటి మా సొరంగంలో నేను చూడటం జరిగింది. 1990 ప్రారంభంలో ఈ సంస్థ వారు అప్పటి వరకు సైన్యం ఉపయోగిస్తున్న ఇంటర్నెట్ ను ప్రజలలోనికి తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. ఈ నెగటివ్ ప్రకారము వారు మరియు చీకటి శక్తుల వారు 1996లో ఈ సంస్థను ఎన్నో భౌతిక దాడులతో చాలా వరకు నాశనం చేసేశారు. దీని ప్రభావం వల్ల అగర్తా కూడా చాలా వరకు నాశనమైంది. ఈ చీకటి శక్తుల దాడికి ఎదురు దాడిగా ఒక పథకం వేయటం జరిగింది. 1999 డిసెంబర్లో ఈ ప్రతిఘటన ఉద్యమంలో ప్లైడియన్స్ ఎక్స్ అనే గ్రహంపై కలవటం జరిగింది మరియు నెగటివ్ ప్రకాశంకు వ్యతిరేకంగా ఒక భారీ తిరుగుబాటు లేవనెత్తటం జరిగింది. దాని పర్యవసానంగా ఈ నెగటివ్ ప్రకాశం 3 వారాలు తన మూల స్థానమైన అంగారక మరియు చంద్రుడిపైకి పారిపోవలసి వచ్చింది. ఈ సమయంలో అనేక మంది ఈ సంస్థలోని ఈ ప్రతిఘటన ఉద్యమంలో పోరాటం కొరకు చేరటం జరిగింది. ఈ కలయిక తర్వాత అప్పుడు ప్రతిఘటన ఉద్యమం అని పిలవటం మొదలెట్టారు. వీరు తమ పోరాటాన్ని, బలాన్ని పెంచటం వల్ల చీకటి శక్తులు వెనుకకు మళ్ళటం ప్రారంభించాయి. 2021లో ఈ నెగటివ్ ప్రకాశం తన ప్రభావాన్ని అంగారకునిపై, చంద్రునిపై మరియు ఆ సౌర వ్యవస్థలోనే కోల్పోవటం జరిగింది. ప్లైడియన్స్ మరియు గెలాక్టిక్ సమాఖ్య యొక్క సహాయంతో రెప్టిలియన్, డ్రాకోలియన్ మరియు రెటికులన్
సైన్యాన్ని ప్రస్తుత కాలం నుండి మరియు సూర్యమండలం అవతల వరకు కూడా తరిమివేయటం జరిగింది. ఈ ప్రభావంతో ఈ చీకటి శక్తులు భయంతో WTC 9-1-11 దాడి వరకు అంటే 2011లో దాడి జరిగాయి కదా మేడం అమెరికా మీద. అదే అనుకుంటా, నాకు తెలిసి ఇది 9/11 అంటే అదే అనేసి ఎక్కడ చూసినా విన్నాను నేను. నాకైతే కరెక్ట్ గా గుర్తులేదు, 9 లేదో. మేడం 11 ఇది 9/11 అని ఇచ్చాడు ఇక్కడ. అంటే 2009-11 అనేది నాకు గుర్తుంది. దాడి వరకు కూడా స్తంభించిపోయాయి. ఎక్స్ గ్రహం అనేది మన సూర్యమండల వ్యవస్థకు చివర ఉన్న గ్రహం. దీని ఉపరితలం భౌతిక జీవనానికి పనికి రాదు. కానీ 1999 వరకు కూడా ఆ గ్రహంలోని సొరంగాలు నెగిటివ్ ప్రకాశం చేతుల్లో ఉండేది. కానీ ఇప్పుడు కాంతిలోక వాసుల చేతుల్లోకి వచ్చేసింది. 2002లో ప్లేడియన్స్ కు మాకు ఈ గ్రహం తాలూకా లక్షణాలు మరియు కక్ష యొక్క అంశాలకు సంబంధించిన అదనపు సమాచారాన్ని ఇవ్వటం జరిగింది. ఈ గ్రహం లోపల రాతితో ఉంటూ ఉపరితలం పైన ఘనీభవించిన మిథేన్ మంచుతో కప్పబడి నీలం రంగులో ఉంటుంది. దీని వ్యాసం 9400 మైళ్ళు మరియు దీని బరువు భూమి బరువుతో 0.76 ఉంటుందంట. ఈ కక్ష యొక్క సెమీ మేజర్ అక్షం 70 AU మరియు దాని వాలు 40 డిగ్రీలు ఉంటుంది. నవంబర్ 1, 2015 కోలాబొరణ ద్వారా వచ్చిన సమాచారం. కోబ్రా అంటే స్టార్ బ్రదర్హుడ్ సౌభ్రాతృత్వం గురించి చెప్తున్నారు ఇక్కడ. కోబ్రా బ్లాక్ నుండి అసలు వ్యాసం బ్రదర్హుడ్ ఆఫ్ ది స్టార్ సెప్టెంబర్ 5, 2012 ప్రచురింపబడింది. స్టార్ బ్రదర్హుడ్ సౌభ్రాతృత్వం ఈ బ్లాగ్ పోస్టు రచన ద్వారా తెర వెనక ఉండి మానవ శ్రేయస్సు మరియు భూగ్రహం యొక్క విముక్తి కోసం రహస్యంగా పనిచేస్తున్న 2వ సానుకూల బృందం గురించి తెలుసుకుందాం. ఆ బృంద సభ్యుడిచే రచించబడిన గుప్త గ్రంథం ఒకటి నాకు ప్రాప్తించింది. ఆ బృందం యొక్క పూర్తి అనుమతితో నేను ఇప్పుడు దానిని పూర్తిగా ప్రచురిస్తున్నాను. స్టార్ బ్రదర్హుడ్ బృందం అనేది సిరియస్ నక్షత్రము యొక్క బ్లూ లార్డ్ సమాజం యొక్క గ్రహ రక్షణ శిబిరం. ఇది బృహస్పతి మరియు జూపిటర్ కమాండర్ ద్వారా సిరియస్ తో అనుసంధానించబడి ఉంది. సిరియస్ ఏ యొక్క బ్లూ లార్జ్ సమాజముకు అనుసంధానించబడిన నక్షత్రాల జాతులు భూమిపై అట్లాంటిస్ కాలం ముందు కొన్ని వేల సంవత్సరాలుగా భూగ్రహం యొక్క సంరక్షకులుగా హితకారకులు వ్యవహరిస్తున్నారు. వీరితో భూమిపై ఉన్న ఎన్నో స్టార్డీట్స్ కి బలమైన కర్మ సంబంధం ఉంది. స్టార్ బ్రదర్హుడ్ యొక్క ప్రధాన కార్యము సనత్ కుమార మార్గదర్శకంలో భూగ్రహం యొక్క పరిణామాన్ని నడిపించడం. స్టార్ బ్రదర్హుడ్ యొక్క అంతర్గత వృత్తంలో ఈ గ్రహం మీద అసెన్షన్ ను పొందిన అసెండెడ్ మాస్టర్స్ మరియు అర్హాట్స్ ఉన్నారు. స్టార్ బ్రదర్హుడ్ యొక్క బయటి వృత్తంలో అసెండెడ్ మాస్టర్స్ యొక్క 3వ ప్రక్రమంలోని 7వ ఉపశ్రేణికి చేరిన శిష్యులతో కూడిన ఎసోటెరిక్ బ్రదర్హుడ్ ఉంటుంది. స్టార్ బ్రదర్హుడ్ యొక్క భౌతికాధారముగా భూ అంతర్భాగంలో విస్తారమైన శంబాలా రాజ్యంలో ట్రాన్స్ హిమాలయన్ బ్రదర్హుడ్ యొక్క గ్రేట్ మిస్టరీ స్కూల్ పనిచేస్తుంది.
ఎసోటెరిక్ బ్రదర్హుడ్ స్టార్ బ్రదర్హుడ్ కి ప్రధాన ప్రవేశ ద్వారంగా ప్రాతినిధ్యం వహిస్తోంది. అట్లాంటిస్ కాలం తర్వాత స్టార్ బ్రదర్హుడ్ పబ్లిక్ గా బాహాటకంగా కనిపించలేదు. ఇది దాని అనుచరుల ద్వారా రహస్యంగా పనిచేస్తోంది. స్టార్ బ్రదర్హుడ్ యొక్క అనుచరులు నక్షత్రాధికారము అంటే ఆర్డర్ ఆఫ్ స్టార్ బ్రదర్హుడ్ సభ్యులు నక్షత్రాధికారములు ఆర్డర్ ఆఫ్ స్టార్ ఒక సమాజం. ఇది 1,44,000 మంది నక్షత్ర జీవుల మండలి. వీరు భూమిపై 3 తడవలలో మొదటి తరం, రెండవ తరం మరియు 3వ తరంగా పుట్టారు. భూమిపైన చీకటి శక్తిని నిగూఢ కాంతితో గురిపెట్టడం వీరి జన్మ కారణం. స్టార్ బ్రదర్హుడ్ నుండి అందుతున్న టెలిపతిక్ మార్గదర్శకత్వం ఆధారంగా నక్షత్రాధికారము ఆర్డర్ ఆఫ్ ది స్టార్ యొక్క సభ్యులు ప్రపంచ పరిస్థితిని ప్రభావితం చేస్తున్నారు. స్టార్ బ్రదర్హుడ్ నుంచి అందిన టెలిపతిక్ నిర్దేశాల సాయంతో నక్షత్రాధికారము అంటే ఆర్డర్ ఆఫ్ ది స్టార్ గ్రీకు రోమన్ సంస్కృతి పుష్పించేలా చేసింది. వారు సెల్టిక్ సంస్కృతిలో డ్రూయిడ్ పూజారులుగా క్రియాశీలుగా ఉన్నారు. 13వ తరం చీకటి వంశులకు ధీటుగా ఎదుర్కొని నిలబడేందుకు యూదులలో ఎస్సీనుగా వీరు యేసు మరియు మాగ్దలీన్ గ్రెయిల్ వంశము యొక్క అసెన్షన్ ప్రణాళికతో కలిసి పనిచేశారు. వారు సూఫీ మత దీక్ష విధి విధానాల సాహసాలను సృష్టించారు. 12వ శతాబ్దంలో వారు కాథర్ మరియు అల్పిగెన్సియన్ ఉద్యమాలను స్థాపించారు. ఇది ట్రౌ బౌడర్ కవిత్వం ద్వారా దేవతా రహస్యాలను పునరుద్ధరించింది మరియు కాన్ఫిడెన్షియల్ క్రిస్టియన్ సాంప్రదాయానికి ముందు కాలంలో గ్నోస్టిక్ క్రిస్టియానిటీ రహస్యాలు పునరుద్ధరించింది. సలోమెన్ దేవాలయానికి దిగువనున్న గర్భగృహంలో ఉన్న మేడం ఐసిసి చెప్పండి మేడం. పిలిచారా మేడం? లేదు మేడం. ఓకే. ఐసిసియన్ రహస్య రచనల ఆధారంగా వారు 13వ శతాబ్దంలో టెంప్లర్ సాహసాలను స్థాపించారు. ఆ గ్రంథాలపై సమాచారం వలన పురాతన ఈజిప్టియన్ నక్షత్ర రహస్యాలను పునరుద్ధరించడం మరియు ప్రీమాసన్రీ నిర్మూలించడం సాధ్యమైంది. స్టార్ బ్రదర్హుడ్ నుండి వచ్చిన ఒక ప్రేరణ ఆధారంగా గుప్తమైన ఖతర్ లాడ్జ్లు అంటే సమాజులు సుమారు 1450 సంవత్సరంలో ఇటలీలోని ఫ్లోరెన్సో విజ్ఞాన వికాసత్వాన్ని ప్రేరేపించాయి. ఇది మన పాశ్చాత్య నాగరికతకు ఆకృతి నేర్పించింది. ఇది టిబెట్ భూ అంతర్భాగం నుండి ఎసోటెరిక్ బ్రదర్హుడ్ యొక్క మొట్టమొదటి ప్రతినిధి యూరోప్ లోకి రావడానికి సానుకూల పరిస్థితులను నెరవేర్చింది. అప్పటి నుండి ఎసోటెరిక్ బ్రదర్హుడ్ యొక్క కొన్ని డజను ప్రతినిధులు ఐరోపాలో తెర వెనక నుండి రహస్యంగా పనిచేస్తున్నారు. 16వ శతాబ్దంలో వారు ప్రధానంగా ఫ్లోరెన్స్, వెనిస్ మరియు వెరోనాలో 17వ శతాబ్దంలో ప్రధానంగా లండన్ లో, ఇంగ్లాండ్ లో మరో చోట మరియు 18వ శతాబ్దంలో ముఖ్యంగా పారిస్ లో క్రియాశీలంగా ఉన్నారు. ఎసోటెరిక్ బ్రదర్హుడ్ నక్షత్రాధికారానికి ఆర్డర్ ఆఫ్ ది స్టార్ పంపిన ఆధ్యాత్మిక ప్రేరణ వలన జ్ఞానోదయ ఉద్యమం ప్రారంభమైంది. దీని ఫలితంగా శాస్త్రీయ సాంకేతిక
సాంకేతిక విప్లవాలతో 18వ శతాబ్దం తీర్చిదిద్దింది. ఎసోటెరిక్ బ్రదర్హుడ్ 1775లో ప్యారిస్ లోని కామ్డే డి సెయింట్ జర్మన్ ద్వారా మిస్టరీ అంటే నిగూఢ సత్య దర్శనం పాఠశాల యొక్క సృష్టిని ప్రేరేపించింది. ఈ రహస్యమైన మిస్టరీ అంటే నిగూఢ సత్య దర్శనం అనే పాఠశాల దాదాపు 100 సంవత్సరాలుగా పనిచేస్తూ ఉంది. ఎసోటెరిక్ బ్రదర్హుడ్ ప్రేరణతో 1875లో హెచ్పి బ్లవట్స్కీ, అరే బా నేను ఈ రోజు పేరు తీసా, మీరు ఒక్క వచ్చింది చూడండి మేడం. 1875లో హెచ్పి బ్లవట్స్కీ ద్వారా దివ్య జ్ఞాన సమాజం యొక్క సృష్టి జరిగింది. టెలిపతిక్ నిర్దేశాలతో ఎసోటెరిక్ బ్రదర్హుడ్ విజ్ఞాన పురోగతిని ముఖ్యంగా నికోలా టెస్లా ద్వారా తీసుకొని వచ్చారు. ఇప్పుడు ఎసోటెరిక్ బ్రదర్హుడ్ భూగ్రహం మేట్రిక్స్ అంటే యోని, గర్భము, ఉత్పత్తి, మాతృక వ్యవస్థలో లేదు. మేము భూగ్రహం ఉపరితలంపై ఎవరికీ తెలియని ప్రదేశాలలో నక్షత్ర మిత్రులు, నక్షత్ర లోకాల్లో ఇప్పుడు ఈ మనం అంటే 3వ తలంలో కదా, అంటే 3rd డైమెన్షన్ కదా ఇది. దీంట్లో మనం మనుషులు ఫిజికల్గా, మనమే కాదు మనుషులే కాదు జంతువులైనా ఫిజికల్గా ఒకటికొకటి ఇది అయితే కానీ ఉత్పత్తి ఉండదు, సృష్టి జరగదు. అంటే ఏమంటాము, పునరుత్పత్తి ఉండదు. కానీ వేరే తలాల్లో పునరుత్పత్తి కోసం ఫిజికల్ ఫామ్ ఏం అవసరం లేదంట. అందుకేనా యోని, గర్భము, ఉత్పత్తి, మాతృక వ్యవస్థలో వాళ్ళు కామెంట్ చేస్తారు మేడం. మీరు మనుషులు అమారిగా పుట్టిన వాళ్ళు, మీరు మానవులు, మీరు నిమిత్త మాతృలు, మీరు అట్లా పుట్టారు, మాకు అవసరం లేదు, మీరు ఇట్లా శరీరాలపైన ఆధారపడి బతికే వాళ్ళు, మాకు అవసరం లేదని మనల్ని ఇది చేస్తారనమాట. భూవాసుల్ని, భూమండలం వాళ్ళని. అంటే మేము భూగ్రహం ఉపరితలంపై ఎవరికి తెలియని ప్రదేశాల్లో నివసిస్తుంటారంట. అది ఎలాగ మేడం? ఎక్కడ మేడం మనుషులకు తెలియకుండా ఉండే ప్రదేశాలు? భూమిలో మేడం. భూమి మన ఇప్పుడు మేడం భూగ్రహం ఉపరితలంపై కూడా ఉంటారు మేడం. నిజం, భూమి లోపల కూడా ఉన్నారంట, భూమి పైన కూడా ఉన్నారంట మేడం. కానీ మనకు కనపడరు. అదే కానీ దీనికి సైన్స్ అంటే శంబాలాగా ఇప్పుడు కనిపించదు అంటారు కదా, అట్లా ఉన్నారంట. అవును. ఇప్పుడు భూమి లోపల మనలాగా ఒక భూమి మన లోపల కూడా ఎంతో మంది జనాలు లోపల కూడా ఉన్నారంట మేడం. ఇంత లోతని ఇప్పుడు మన నక్షత్ర మిత్రుల్లో ఇంత లోతని మీరు కావాలంటే ఛాలెంజ్ కూడా చేశారు. మీరు ఇంత లోతు తవ్వి చూస్తే ఆడ ఉంటుందంట మనలాగే అన్ని భూములు. ఈ భూమి మీద ఎట్లున్నాయో ఈ భూమి లోపల కూడా ఒక ప్రపంచం ఉందంట. కానీ మేడం అక్కడ భూమి లోపలంటే ఇప్పుడు వెలుతురు, గాలి ఇవన్నీ మేడం ఉంటాయంట మేడం. ఉంటాయంట. ఓకే, ఉంటాయంట. వాళ్ళకి అక్కడికి మాత్రం ఉంటాయంట, బయటంతా లేకుండా అక్కడికి ఉంటాయంట. మన స్వరూపాన్ని అంటే ఆత్మ, బుద్ధి, మనసు ప్రతిబింబించే సిరియస్ అగ్ని రత్నమైన సింతామణి లేదా లాపి ఎక్స్కోయిలిస్ అను దివ్యమైన స్వర్గపు రాయి స్టార్ బ్రదర్హుడ్ యొక్క ఎసోటెరిక్ చిహ్నము మై ఉంది. ఆర్డర్ ఆఫ్ ద స్టార్ నక్షత్రాధికారానికి మాల్డవైట్ కలశము ఎసోటెరిక్ చిహ్నము మై ఉంది. మాల్డవైట్ ప్లీడ్స్ యొక్క దివ్యమైన స్వర్గపు రాయి, పవిత్ర హోలీ గ్రెయిలు, సాంగిల్ అనేది పవిత్ర హోలీ రాయి అంటే హోలీ గ్రెయిల్ అంట, సాంగిల్ అని అంటారంట. ఇది మానకారణ శరీరానికి మానవ కారణ మేడం. మానవ కారణ అలే మనోకారణనా? ఓకే ఓకే. ఆడ ఇచ్చింది కొంచెం అటు ఇటు ఇది ఉంటుంది మేడం, అంతే. కారణ శరీరానికి నక్షత్ర ప్రభువులకు మరి కాంతి యొక్క 1044,000 నక్షత్రాల మండలానికి ప్రాతినిధ్యం వహిస్తోంది. అమోర్ విస్పిట్ ఓమ్నియా అందరికీ తెలుసు. అట్లాంటిస్ నిగూఢ సత్యదర్శనం మిస్టరీ పాఠశాలల చివరి స్వచ్ఛమైన
స్టార్ బ్రదర్హుడ్ సత్యదర్శనం పాఠశాల చాలా కఠినమైన ప్రవేశ నియమాలను కలిగి ఉన్నందువల్ల కబాల్ చొరబడాలన్న ప్రయత్నాలలో జయించలేదు. అయితే 1800వ దశకంలో కాబల్ మరియు పబ్లిక్ మిషనరీ పాఠశాలలో చొరబడటంలో మరింత విజయవంతమైంది. జెస్యూట్లు ప్రీ మాసనరీలోకి చొరబడటం, అలాగే హెలెనా బ్లావెట్స్కీ మరణించిన తర్వాత ఆమె యొక్క థియోసాఫికల్, మేడం ఇది గుర్తుపెట్టుకోండి, థియోసాఫికల్ సొసైటీ, అవును థియోసాఫికల్ సొసైటీ, అవును మేడం, సొసైటీలోకి చొరబడి ఆమె బోధనలను కాబల్ దుర్వినియోగపరిచింది. ఇది లైట్ వర్కర్స్ ని కొంత గందరగోళానికి గురి చేసింది. కానీ ఆపరేషన్ డ్రీమ్ ల్యాండ్, కలల ప్రపంచం, ఈ నిజమైన బోధనలు త్వరలో వెలికి తెస్తాయి. ఆ కారణంగా స్టార్ బ్రదర్హుడ్ లోని ఇతర సభ్యులు నన్ను సంప్రదించగలరు. అంటే కోబ్రా resistance@gmail.com లో ఇవన్నీ దొరుకుతాయంట మేడం. సంప్రదిస్తే విక్టరీ ఆఫ్ ద లైట్, కాంతి విప్లవానికి జయము జయము. 9th చాప్టర్ లో కబాల్ ని తొలగించడం అంట. మొదటి దశ నిర్బంధన, అరెస్ట్ చేశారు. కబాల్ చీకటి దళాల ముఠ ఇప్పటికే సమాజానికి చాలా నష్టాన్ని కలిగించింది. దీనిని వెంటనే ఆపాలి. కబాల్ వారిని నిర్బంధించడమే దీనికి మార్గం. కొంతమంది ఈ నిర్బంధన విధానానికి వ్యతిరేకంగా ఉన్నారు. వారి ఉద్దేశం హింస కేవలం మరింత హింసకు దారి తీస్తుందని, కానీ ఈ పద్ధతి వలన హింసకు దారి తీయట్లేదని మరియు అమాయక ప్రజలను ఈ సామాజిక కుట్రదారులు అయిన కబాల్ నుండి కాపాడటానికి అన్న విషయం వారికి అర్థం కావాలి. కబాల్ చేసే పనుల వలన ప్రతిరోజు 25,000 మంది ఆకలితో చనిపోతున్నారు. కాబట్టి అంతా సిద్ధమైన వెంటనే కబాల్ పైన చర్యలు తీసుకుని వారిని సమాజం నుండి తొలగించడం జరుగుతుంది. 2వ దశ న్యాయ నిర్ణయం సంఘటన. ద ఈవెంట్ తర్వాత కబాల్లోని వ్యక్తులను కారాగారానికి తీసుకెళ్లి బయట ప్రపంచంతో ఏ మాత్రం సంబంధం లేకుండా మరియు వారితో వారికి కూడా సంబంధం లేకుండా ఉంచుతారు. తర్వాత న్యాయ నిర్ణయ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇది మొత్తం మానవాళి తరపున ఉంటుంది. ఈ నేరస్తులు చివరకు వారి చర్యలకు జవాబుదారీగా వ్యవహరించేలా చూసేందుకు ఇది మానవ జాతికి సంబంధించిన ఒక సామూహిక విడుదల మరియు హీలింగ్ అవుతుంది. వీరికి ఏమవుతుందని మానవాళి మొత్తం నిర్ణయిస్తుంది. దాని వలన సమతుల్యత ఏర్పడుతుంది. కొంతమందికి క్షమాభిక్ష దొరుకుతుంది, కానీ ఇల్లుమినాలిటీలో జన్మించిన వారికి ఖచ్చితంగా శిక్ష పడుతుంది. ఇల్లుమినాలిటీలో కొంతమంది మంచివారు ఉన్నారు. ఇప్పటికే కొంతమంది దాని నుండి బయటికి వచ్చేసి కాంతి కోసం పోరాడుతున్నారు. ఇల్లుమినాలిటీలోని యువత వారు చేసే చెడుకి కాకుండా కాంతి దళాల కోసం రహస్యంగా పనిచేస్తున్నారు. సంఘటన తరువాత వీరికి కొంత మానసికంగా సహాయాన్ని అందించి సమాజంలో కలిసిపోవడానికి కాంతి దళాలు సహాయపడతారు. కబాల్లోని చాలా మందికి క్షమాభిక్ష దొరకదు. వారు గతంలో చేసిన పనులకు తప్పకుండా ఫలితాన్ని అనుభవించాలి. ఎవరైతే దీనిని అంగీకరించట్లేదో వారిని ఈ భూమి నుండి తొలగించడం జరుగుతుంది. ఇది మొత్తం ఒక న్యాయ నిర్ణయం. ఈ ప్రక్రియలో సమస్త మానవాళి పాల్గొంటుంది. ఇక్కడ ప్రతికూల దళాల ఆటలు కుదరవు. ఈ ప్రక్రియ సమతుల్యతను ఏర్పాటు చేయడానికే కానీ ప్రతీకారానికి కాదు. ప్రతీకారము ఒక వల, అది సమస్యలను అరికట్టదు. సంఘటన తర్వాత హింసకు పాల్పడిన కబాల్లోని వ్యక్తులను నేరం చేసినట్టు చట్ట ప్రకారం నిర్ధారిస్తారు. 3వ దశ సమాజంలోని విలీనం లేదా సెంట్రల్ సన్లోకి విచ్ఛిన్నం. అంటే వాళ్ళని సెంట్రల్ సన్లోకి వెళ్ళి కాల్పోమని ఇచ్చేస్తారేమో మేడం. ఇది
అంటే ఇప్పుడు చెప్తారు గదా! ఏదన్నా ఉంటే మనలోని అవును. సరిగానివన్నీ అలసేన అగ్నిలోకి ఎళ్ళి అన్నట్ట. అవును. అవును. ఆ! ఎవరైతే గతం తాలూకు చెడు సమతుల్యతతో సరిదిద్దుకుంటారో వారిని సమాజంలోకి విలీనం చేయటం జరుగుతుంది. వారికి సమాజంలో ఎటువంటి పనులకు ముఖ్య హోదాని ఇవ్వరు. ఈ పనిని చేయటానికే వారికి ఒక పరీక్ష ఉంటుంది. ఈ పరీక్ష వారు సమాజంలో పనులను జనాలకు హాని కలిగించకుండా చేస్తున్నారా లేదా అని నిర్ధారిస్తుంది. ఆ తర్వాత ఏం చేయాలో నిర్ణయిస్తుంది. కబాల్లోని వారిని భూమి మీద నుండి తొలగించి గెలాక్టిక్ కోర్ట్‌కి తీసుకెళ్లి గెలాక్టిక్ కోడెక్స్ ప్రకారం ఏం చేయాలో నిర్ణయిస్తారు. కొంతమంది కాంతిని ఒప్పుకుని వారు చేసిన పనులని చక్కదిద్దుకోవడానికి అంగీకరిస్తారు. వారిని వర్చువల్ రియాలిటీ ఛాంబర్స్‌కి తీసుకువెళ్ళి బాధితులు ఏ విధంగా బాధపడ్డారో చూపిస్తారు. తర్వాత వాటిని ఎలా సరిదిద్దుకుంటారో వారికే వదిలేస్తారు. తర్వాత వారిని గెలాక్టిక్ సమాజంలోకి వదిలిపెడతారు. ఎవరు అయితే కాంతిని ఒప్పుకోరో వారిని గెలాక్టిక్ సెంట్రల్ సన్ వద్దకు తీసుకువెళ్ళి విచ్ఛిన్నం చేస్తారు. వారి వ్యక్తిత్వం మరి చైతన్యం లేదా ఆత్మసారం విద్యుద్దాగ్నిలో కాలిపోయి మూల చైతన్యం వైపు అణువులుగా మారిపోతాయి. సెంట్రల్ సన్ యొక్క దాగ్నిలో వారి కారణ శరీరం విచ్ఛిన్నం అయిపోతుంది. ఆత్మ యొక్క జ్ఞాపకాలు, వ్యక్తిత్వం, వెలుగు అన్నీ నశించిపోతాయి. అది మూల చైతన్యం వద్దకు వెళ్ళి మళ్ళీ ఎదుగుదలకు మొదటి నుండి ప్రారంభించాలి. ఇది వెళుతా చాలా బాగుంది కదా మేడం నిజంగంటే. అవును మేడం. గెలాక్టిక్ కాన్ఫెడరేషన్ భూమి మీద వారితో సంబంధం ఏర్పాటు చేసుకునే లోపే భూమి మీద ఉన్న చీకటి దళాలు మరియు విశ్వంలోని చీకటి దళాలు అంతరించిపోతాయి. 10వ అధ్యాయము కాంతి దళాలు మరియు చీకటి దళాలు. పాజిటివ్ గ్రూప్స్, అనుకూల సమూహాలు, గెలాక్టిక్ కాన్ఫెడరేషన్ లేదా గెలాక్టిక్ ఫెడరేషన్. ఇది గెలాక్సీలోని నక్షత్ర మండలము, సానుకూల నాగరికతల యొక్క విశాలమైన సమాఖ్య సంఘము. క్లైడియన్లు, సిరియన్లు, ఆర్కిటోరియన్లు ఈ సంఘంలోని వారు. దాని నాయకులు అసెండెడ్ మాస్టర్స్ అంటే అధిరోహించిన మాస్టర్స్. వారు అందరూ బుద్ధత్వ స్థితి ఎన్లైట్మెంట్ లో ఉన్నవారు. ఆండ్రోమేడియన్స్, ఆర్క్టూరియన్స్ మేడం. మేడం ఎన్లైట్మెంట్ లో ఉన్నారు. ఆస్టర్ కమాండర్ అనేది గెలాక్టిక్ కాన్ఫెడరేషన్ యొక్క విభాగం. చీకటి శక్తుల నుండి భూమిని విముక్తి చేయడం దీని ప్రాథమిక విధి. భూమి కక్షలో వారి తాలూకా అనేక భౌతిక అంతరిక్ష నౌకలు ఉన్నాయి. ఇవి టకియోనిక్ పొరతో అనుసంధానం అయ్యి ఉంటాయి. అలా ఉండటం వలన ఇవి కబాల్ యొక్క అన్ని ఆప్టికల్ రాడార్ పరికరాలు గుర్తించలేకుండా ఉన్నాయి. వారు అనేక సార్లు భూమి మీద అణుయుద్ధాన్ని, భూకంపాలను నిరోధించారు. ఇవి టెక్టోనిక్ ప్లేట్ చర్యను స్థిరంగా ఉంచుతాయి. వారి ఆధ్యాత్మిక పురోగతి ఫలితంగా తాము సాధించిన ఆనందాన్ని మరియు ప్రేమను మానవాళితో పంచుకోవడం వారి లక్ష్యం. కబాల్ వారి కొత్త ప్రణాళికలను గెలాక్టిక్ కాన్ఫెడరేషన్ ప్రమాదకరమైన ముప్పు అని 1990లో వారు కబాల్ తెలుసుకొని గెలాక్టిక్ కాన్ఫెడరేషన్ పై వ్యతిరేకంగా ఒక తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేశారు. భూమి మీద ఉన్న కాన్ఫెడరేషన్ పనిచేసే వారి మెదడును ప్రోగ్రామింగ్ చేసి ఆస్టర్ కమాండర్ ఆదేశాలు ఇచ్చినప్పుడు తీవ్రంగా వ్యతిరేకించేలా చేశారు. ఈ ప్రోగ్రాం వలన చాలా మంది కాన్ఫెడరేషన్ కోసం పనిచేసే వారిని కోల్పోయారు. దీని వలన ఛానలింగ్ అనేది పై స్థాయి పరిమాణాల నుండి వస్తున్న సమాచారం కాదని అందరూ నమ్మారు. చాలా కొద్ది ఛానల్స్ మాత్రమే మిగిలి ఉన్నాయి. గెలాక్టిక్ కాన్ఫెడరేషన్ చాలా శక్తి ప్రతిఘటన ఉద్యమం, రెసిస్టెన్స్ మూమెంట్స్ అంటారన్నమాట. భూమి పై పొరల్లో నివాసం ఉండే స్వేచ్ఛ యోధుల
సమూహం ఇది. ఈ సమూహంలోని వారు బోర మేడం. మేడం కొంచెం అది కాల్ వచ్చింది, ఏదో బ్యాంకుది. ఓకే, ఓకే. భూమి పై పొరల్లో ఈ సౌర మండలం నుండి పంపివేయటం జరిగింది. 2000 సంవత్సరం తర్వాత భూగర్భంలో ఉన్న మిగతా రేపటేలియన్ జాతులను కూడా వివిధ యుద్ధాలలో కాన్ఫెడరేషన్ వారు తరిమివేశారు. నల్లధనంతో కూడిన మిలిటరీ కార్యక్రమాలను మరియు వారి సాంకేతికతలను ఆపివేయడానికి ఇప్పుడు కాన్ఫెడరేషన్ దృష్టి సారిస్తోంది. కాన్ఫెడరేషన్ ఇప్పుడు వారి గూఢాచారులను అనుకూల మిలిటరీలో ఉంచి వారి ప్రణాళికకు సహాయపడేలా చూస్తుంది. ఇప్పుడు ఆ పని విజయవంతంగా సాగుతోంది. ప్రతిఘటన ఉద్యమం యొక్క ముఖ్య ఉద్దేశం భూమిని చీకటి దళాల నుండి విముక్తి చేయటం. అనుకూల మిలిటరీ ఇది అంటే పాజిటివ్ మిలిటరీ ఇది అన్ని అనుకూల సమూహాలలో శక్తివంతమైనది. ఈ మిలిటరీ వారు భూమి విముక్తి కోసం ప్రతిఘటన ఉద్యమం నుండి అనుకోని సహాయం పొంది ప్రణాళికను సిద్ధం చేశారు. మొత్తం మిలిటరీలోని 3/4 మంది ఈ ప్రణాళికకు ఒప్పుకున్నారు. ఇంతమంది ఈ ప్రణాళికకు సిద్ధంగా ఉంటే ఈ ప్రణాళిక ఖచ్చితంగా సాధ్యపడుతుంది. డ్రేక్ అనే వ్యక్తి ఈ మిలిటరీ తరపున బహిరంగ ప్రతినిధి. ఈ మిలిటరీలో చాలా మందికి ప్రతిఘటన ఉద్యమం అంటే రెసిస్టెన్స్ నుండి సహాయం అందుతోందని తెలియదు. కొంతమంది పెద్ద స్థాయిలో ఉన్న వారికి మాత్రమే తెలుసు, కానీ వారు ఈ విషయాలు అన్నీ బయట పెట్టారు. ఇది చాలా రహస్యమైన విషయం. ఈ మిలిటరీ నాయకుడు లేని ఒక సమూహం వారికి ముఖ్య ఉద్దేశం మానవాళికి స్వతంత్రం తీసుకురావటం. అందులో ముఖ్యంగా అమెరికా టెంప్లర్స్, వీరిని ఫ్యాక్షన్ 2 లేదా వైట్ హార్ట్స్, తెల్ల టోపీలు అని కూడా పిలుస్తారంట. రోత్షీల్డ్స్ వల్ల నాశనం అయిపోయిన యూరోపియన్ జాతుల నుండి పుట్టింది ఈ సమూహం. వీరికి అమెరికా, బ్రిటన్ మరియు యూరోప్లలో చాలా శక్తివంతమైన అధికారాలు ఉన్నాయి. వారి బహిరంగ ప్రతినిధి లార్డ్ బ్లాక్హీత్ ఇప్పుడు వీరు 134 దేశాల ఆర్థిక వ్యవస్థను ఏర్పరచటానికి అంటే సంఘటన తర్వాత సహాయం చేస్తున్నారు. వారి ముఖ్య ఉద్దేశం రోత్షీల్డ్స్ను నాశనం చేయడం మరియు ఫెడరల్ రిజర్వ్ను అణచివేయడం. వీరు రోత్షీల్డ్స్ పై కక్ష ఉన్న జియోనిస్ట్ టెంప్లర్ గ్రూప్ కాదు. అయితే కొంతమంది రోత్షీల్డ్స్ ఏజెంట్లు సానుకూల టెంప్లర్ సమూహంలో చొరబడి ఉన్నారు. మిశ్రమ సమూహాలు. వైట్ డ్రాగన్ సొసైటీ ప్రపంచంలో అనేక యుద్ధ కళలకు మద్దతుగా ఉన్న కొన్ని పాత చైనీస్ రాజ వంశాలను ఈ సమూహం ప్రతిబింబిస్తుంది. వారి ప్రతినిధి బెంజమిన్ ఫుల్ఫోర్డ్. ఈ గ్రూపు ముఖ్య ఉద్దేశం కబాల్ను తొలగించడం, కానీ వారి ఉద్దేశం పూర్తిగా స్వచ్ఛందంగా లేదు. సంఘటన ఈవెంట్ తర్వాత వీరి అందరినీ నియంత్రించాలని అనుకుంటున్నారు. కబాల్ని తొలగించాక వచ్చే నిధుల్ని వీరు ఉపయోగించుకోవాలనే ఉద్దేశంలో ఉన్నారు. ప్రతిఘటన ఉద్యమం వారు వీరితో కొన్ని రహస్య సమావేశాలు జరిపి ఈ విషయాలలో సంధి కుదర్చాలనుకుంటున్నారు. దీని వలన కూడా సంఘటన జరగటానికి కొంత ఆలస్యం అవుతుంది. గ్నోస్టిక్ ఇల్లుమినాటి పాత రష్యన్ జాతుల నుండి ఈ గ్రూపు ఉద్భవించింది. కొన్ని తరాల ప్రతినిధి అలెగ్జాండర్ రోమోఫ్. ఈ గ్రూపు సంఘటన తర్వాత పునర్నిర్మింపబడి ప్రక్షాళన చేయబడుతుంది. ప్రతికూల సమూహాలు. రోత్షీల్డ్స్ ఫ్యాక్షన్ వీరు యూరోప్లోని ఆర్థిక విధానాన్ని ఫెడరల్ రిజర్వ్ ద్వారా మరియు మాస్ మీడియా ద్వారా నియంత్రిస్తున్నారు. వీరి నాయకుడు
డి రోత్షీల్డ్స్ వీరు వ్యాపార సంబంధాలు హెన్రీ కిస్సింగ్ తో కలిగి ఉన్నారు. ఈ సంబంధాలు రోక్సిల్డర్ ఫ్యాక్షన్ ను ప్రభావితం చేస్తాయి. డేవిడ్ డి రోత్షీల్డ్ ఒలింపియా ఆల్డోబ్రాండ్‌తో వివాహం జరిగాక వీరు జెసూయిట్ ఫ్యాక్షన్ ను ప్రభావితం చేశారు. యూరోప్‌లోని నల్ల జాతీయులు అంటే ఇటలీ తప్ప ఈ ఫ్యాక్షన్‌లోని వారే. బ్రెజిలియన్ చీకటి నాయకుల నుండి వీరు జన్మించారు. ఈ చీకటి నాయకులు అట్లాంటిస్‌లోని పెను వరదకి కారణం. వారి ముఖ్య ఉద్దేశం ప్రపంచాన్ని పాలించడం. కానీ ఇప్పుడు వారు కొంత డబ్బుని జమ చేసుకుని మీడియాపై నియంత్రణను సాగించి నిర్బంధింపబడకుండా ఉండాలని అనుకుంటున్నారు. రోక్ఫెల్లర్ ఫ్యాక్షన్ వీరు మిలిటరీలోని కొన్ని భాగాలను, ఆయిల్, మందులు, ఆహార ఉత్పాదనను అమెరికాలో నియంత్రిస్తున్నారు. వీరు నాజీలను దొంగతనంగా అమెరికాకు పంపారు. కాబట్టి వీరిని ఇల్లుమినాటి అంటారు. వారి నాయకుడు డేవిడ్ రోక్స్ఫెల్లర్ మరియు వాక్స్‌ఫుషర్ జార్జ్ బుష్. వీరిలో చాలా మంది డ్రాకోనియన్ జాతివారు. డ్రాకోలియన్లు రెప్టిలియన్లను బానిసలుగా చేసి వారి పనులను ఉపయోగించుకుంటారు. అలానే భూమి మీద కూడా జరగాలనుకున్నారు. ప్రపంచాన్ని బానిసలుగా మార్చి వారే నియంతలుగా ఉండాలని వారి ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు వారు నిర్బంధింపబడకుండా ఉండి తప్పించుకోవాలని అనుకుంటున్నారు. జెసూయిట్ ఫ్యాక్షన్ 1800 వరకు ఈ ఫ్యాక్షన్ చాలా శక్తివంతమైనది. తర్వాత రోత్షీల్డ్ ఫ్యాక్షన్ వాళ్ళు ఆ స్థానాన్ని తీసుకున్నారు. 10% జెసూయిట్లు ఈ ఫ్యాక్షన్‌లోని వారే. పోపు మరియు ఇటలీలోని నల్ల జాతి వారు కూడా ఈ ఫ్యాక్షన్ వారే. ఈ గ్రూపు 325వ సంవత్సరంలో ఏర్పడింది. వీరి వల్ల క్రైస్తవ మతము ప్రకృతిని పూజించే విధానాన్ని అణగదొక్కింది. దీని వలన చాలా జరిగి కేవలం సత్ని బోధిస్తాయి. 11th చాప్టర్ మేడం. గెలాక్టిక్ కోడెక్స్. 1000 సంవత్సరాల క్రితం జరిగిన నక్షత్ర మండలాల యుద్ధం తర్వాత మిగిలిన శకలాలలో చీకటి దళాలు ఆక్రమించిన గ్రహాలలో భూమి అంటే విశ్వంలోని ఆఖరి గ్రహంగా మిగిలింది. కాంతి దళాలు అన్నీ కలిసి సామరస్యతను నిలపడానికి మరియు చీకటి దళాలు ఆక్రమించిన గ్రహాలను విడుదల చేయటానికి ఒక న్యాయబద్ధమైన చట్టాన్ని మరియు నియమాలను ఏర్పరచుకున్నాయి. ఈ నియమావళిని గెలాక్టిక్ కోడెక్స్ గా పిలుస్తారు. ఈ నియమావళి గురించి జాగృతమైన సగటు మానవునికి అర్థమయ్యేలా ఈ క్రింది చెప్పబడింది. సెక్షన్ 1 ద లా ఆఫ్ డివైన్ గ్రేస్ అంటే దయ అనే ఆమె గురించి చెప్తున్నారు మేడం. ప్రతి జీవికి అపారమైన షరతులు లేని ఆధ్యాత్మిక మరియు భౌతికమైన ఉన్నత జీవితాన్ని జీవించే హక్కు ఉంది. దీని అర్థం చేసుకోవాలంటే నక్షత్ర లోకంలో బాధ మరియు నొప్పికి తావు లేదని గుర్తించాలి. బాధ, నొప్పి మరియు త్యాగం వంటివి చీకటి దళాలు గ్రహాలను ఆక్రమించుకోవటానికి మరియు బానిసలుగా చేయటానికి ఉపయోగించిన కార్యక్రమం. షరతులు లేని జీవితం ఖచ్చితంగా జరగాలంటే ప్రతి జీవి వారి అంతరంగంలో నుండి మూల చైతన్యానికి సంబంధం ఏర్పరచుకోవాలి. ఈ సెక్షన్ కింద వచ్చే మరిన్ని నియమాలు ప్రతి జీవికి ఆధ్యాత్మిక సమృద్ధి పొందే హక్కు ఉంది. 1వది. 2వది, ప్రతి జీవికి అధిరోహణ అంటే అసెన్షన్ అయ్యే హక్కు ఉంది. 3వది, ప్రతి జీవికి వారి ఆత్మ కుటుంబంతో కలిసే హక్కు ఉంది. 4వది, ప్రతి జీవికి పూర్తి సమాచారం అంటే విశ్వం గురించి తెలుసుకునే హక్కు ఉంది. 5వది, ప్రతి జీవికి స్వేచ్ఛగా ఉండే హక్కు ఉంది. ఇవి రాసి పెట్టుకోవాలి మేడం, నిజంగా బ్రాకెట్లో రాసుకోవాలి ఇవన్నీ. మేడం నిజంగంటే సెక్షన్ 2లో ద లా ఆఫ్ డివైడింగ్ ద కన్ఫ్లిక్టింగ్ పార్టీస్ అంటే దుశ్చర్యలకు పాల్పడే మరియు
గొడవలకు దారితీసే వారి నుండి విడిపోవటం. ప్రతి జీవికి ప్రతికూల చర్యలు చేసే వారి నుండి విడిపోయి వారి నుండి సురక్షితంగా ఉండేందుకు హక్కు ఉంది. సెక్షన్ 3లో ద లా ఆఫ్ బ్యాలెన్స్ అంటే సమతుల్యత. ఎవరైతే ఈ ఒప్పందాలను అతిక్రమించి జీవనం సాగిస్తున్నారో వారిని గెలాక్టిక్ మధ్య ఉన్న సూర్యుని వద్దకు పంపించారు. తీసుకువెళ్ళి వాళ్ళని విచ్ఛిన్నం చేసి వ్యవస్థీకరిస్తారు. దాని వలన అది మొత్తం ప్రాథమిక మౌలిక అణువులుగా మారి మరలా మొదటి నుండి పరిమాణం చెందాలి. భలేగుంది మేడం. ఇలాగుంటే ఇంకా జీవితం ఇంకా మరి అందుకే స్వర్ణయుగము స్థాపన జరుగుతుంది అంటున్నారు. అవును మేడం. అది కూడా ఎప్పుడో ఎంతో దూరంలో కాదు మేడం, డేట్తో సహా చెప్తున్నారు. అంటే 2029కి 29 నవంబర్ ఏదో డేట్ కూడా చెప్తున్నారు మేడం. అవును, 2029 అని పత్రిసారి నోటి నుండి కూడా విన్నాను నేనైతే. ఈ విభాగం కాంతి దళాలు మరియు చీకటి దళాల మధ్య సంబంధాలను నియంత్రిస్తుంది. అమ్మయ్య, నిజంగా చాలు మేడం, చాలు మేడం, ఇంకా చాలు మేడం, మనకి ఇంకా చాలు ఈ భూమి మీద. అబ్బా చాలు, ఇంకా ఇప్పుడు దాకా పడింది అనుభవించి ఇంకా అమ్మయ్యా. ఓడిపోయినప్పుడు చీకటి దళాలకు చెందిన మానవులు గెలాక్టిక్ కోడెక్స్ అంగీకరించే అవకాశాన్ని ఇస్తారు. వారు చేసిన తప్పులను సరిచేయడానికి మరియు తర్వాత నిలకడగా జీవించడానికి వీలున్న ఉత్తమమైన పనిని చేస్తారు. వారు అంగీకరిస్తే వారు క్షమించబడతారు మరియు కాన్ఫెడరేషన్లో చేరతారు. వారు అంగీకరించకపోయినా లేదా ఇష్టపడకపోతే వారు సెంట్రల్ సన్ వద్దకు తీసుకువెళతారు. వారి వ్యక్తిత్వాలు మరియు ఆత్మజ్ఞానంను ఎలక్ట్రిక్ ఫైర్తో పునర్వ్యవస్థీకరించబడతాయి. వారి పరిణామం కొత్త దానిలా ప్రారంభమవుతుంది. సెక్షన్ 4 ద లా ఆఫ్ ద ఇంటర్వెన్షన్ అంటే జోక్యం. గెలాక్టిక్ కాన్ఫెడరేషన్ గెలాక్టిక్ కోడెక్స్ ను ఉల్లంఘించినప్పుడు అన్ని పరిస్థితుల్లోనూ జోక్యం చేసుకోవడానికి హక్కు ఉంది. చీకటి దళాలు గెలాక్టిక్ కోడెక్స్ ను ఉల్లంఘించినప్పుడు స్థానిక నాగరికతలు, గ్రహాలు లేదా సౌర వ్యవస్థలలోని కాన్ఫెడరేషన్ జోక్యం చేసుకునే హక్కు ఉంది. అది ఎల్లప్పుడూ విద్య మరియు నియంత్రణ యొక్క అన్ని శాంతియుతమైన మార్గాలను ఉపయోగించుకునే హక్కు కొన్ని ప్రత్యేక పరిస్థితులు గ్రహానికి ఉన్నాయి. చీకటి దళాలు నేరుగా మానవులను బందీలుగా చేశారు. దీని వలన కాంతి దళాలు ఇప్పటి వరకు భూమి విముక్తికి నేరుగా పాటుపడలేకపోయారు. ఇప్పుడు భూమి పరిస్థితి మారుతోంది. ఇంకా 4.5 సంవత్సరం మేడం, చాలు. ఇంకా 4.5 సంవత్సరం కళ్ళు మూసుకుంటే వచ్చేస్తుంది. కళ్ళు మూసుకోవాలి మేడం. సెక్షన్ 4(1) ప్రతి జీవికి అవసరమైనప్పుడు కాన్ఫెడరేషన్ పిలిచే హక్కు ఉంది. సెక్షన్ 4(2) గెలాక్టిక్ కాన్ఫెడరేషన్ కు గెలాక్టిక్ కోడెక్స్ ను అమలు పరచడానికి అడ్డుపడితే వారి మిలిటరీని ఉపయోగించే హక్కు ఉంది. బృహత్ ప్రణాళిక గత కొద్ది అంటే 12వ ద మాస్టర్ ప్లాన్ మేడం. ఇది గత కొద్ది కాలంగా ఆర్కాన్ల అనుకూల సమూహాల్లో భూమి విముక్తి కోసం చేసే పనులను రకరకాలుగా అడ్డుకుంటున్నారు. అవసరమైతే కాంతి దళాలపై దాడి కూడా చేస్తున్నారు. దీని వలన అంటే ఈవెంట్ జరగటం ఆలస్యం అవుతుంది. కాంతి దళాలు భూమి విముక్తి కోసం చేసిన ప్రణాళికను 2 భాగాలుగా చెప్పవచ్చు. మొదటి భాగంలో అభౌతిక తలాలలోకి కాంతి వచ్చి వాటిలో ఉన్న ప్రతికూల దళాలను వోర్టెక్స్ సాంకేతిక ద్వారా నిర్మూలించటం. ఈ వోర్టెక్స్ కాంతి యొక్క నెట్వర్కర్ ని నిర్మించి అది రోజుకి నోట్లో నీళ్ళు వస్తున్నాయి మేడం, నోట్లో నీళ్ళు వస్తున్నాయి. రోజుకి పెరిగి ఒకానొక స్థితిలో అభౌతికమైన మానసిక సూక్ష్మ మరియు ఎథరిక్ తలాలలో కాంతి దళాలు నేరుగా వచ్చేలా చేస్తుంది. ప్రస్తుతం భూమి చుట్టూ పలుచటి పొరలాగా ఆర్కన్లు మరియు వారి రెప్టిలియన్ల సైన్యం చీకటి సాంకేతికతతో ఉన్నారు. కాంతి దళాలు వీటన్నింటినీ తొలగిస్తారు. ఇది మొత్తం ఈవెంట్ జరగక ముందే జరిగిపోవాలి, లేదంటే ఆర్కన్లు మానవుల బలహీనతల వలన హింసకు మరియు యుద్ధాలకు దారి
తీస్తారు. కాబట్టి ఈవెంట్ జరిగే లోపే అభౌతిక స్థలాలలో చీకటికి సంబంధించిన అన్ని తొలగిపోవాలి. రెండవ భాగము ఇది ఈవెంట్. ఫ్లైడియన్లు మరియు రెసిస్టెన్స్ మూవ్‌మెంట్ గ్రూపులు 2 కలిసి ఫ్లూయిడ్ గ్రూప్ మాస్టర్ ప్లాన్ మేనేజ్‌మెంట్‌లను అమలుపరుస్తారు. ఈవెంట్ జరిగే ముందు ఈ అనుకూల జాతులకు సందేశం అందుతుంది. ఈ అనుకూల సమూహాలు ప్రతి మానవుని ఆలోచనలను మరియు ఆశయాలను అంచనా వేసి మొదటి భౌతికమైన ఫ్లూయిడ్ గ్రూపులను నిర్మిస్తారు. దీని వలన ఈవెంట్ జరగటం మొదలవుతుంది. తర్వాత రెసిస్టెన్స్ మూవ్‌మెంట్ వారు ఈ ఫ్లూయిడ్ గ్రూప్‌లో వారిని సంప్రదించి వారికి ఇష్టమా కాదా అని అడిగి ఇష్టం ఉన్న వారిని తర్వాత పనులు ఏ విధంగా చేయాలో సమాచారాన్ని ఇస్తారు. అంగీకరించిన వారికి కబాల్ నుండి రక్షణ కలిగేలా చూస్తారు. రెసిస్టెంట్ మూవ్‌మెంట్ వారు నేరుగా ఈవెంట్‌లో పాల్గొన్నారు. కానీ సమాచారాన్ని మరియు సూచనలను ఇస్తారు. ఈ మొత్తము చక్కటి విచక్షణతో జరిగితే ఈవెంట్ చాలా బాగా విజయాన్ని సాధిస్తుంది. ఈవెంట్ తర్వాత మానవులకు మానసికంగా హీలింగ్‌ను అందిస్తారు. ఈ ఆర్కాన్‌లు మానవాళి మనసులో వ వై వైరస్‌ని నింపారు. ఇది మొత్తం తొలగించి హింస వలన ఏమి జరగదని తెలిసేలా చేస్తారు. చీకటి దళాలకు మానవాళి నియంత్రణ ఎందుకు సాధ్యం అవుతుందో అంటే అక్టోబర్ 2104 2014 ఉండొచ్చు మేడం ఇది నాటి విశ్లేషణ. ఇంకా 2 పేజీలే ఉంది మేడం, చదివేస్తాను. చదివేయండి మేడం, చదివేయండి. ఖైమేరా గ్రూపు నిర్మూలన కొనసాగుతుంది. వారి లాంగ్ ఐలాండ్ కోట అంత సులువుగా తొలగించబడదు. ఎందుకంటే ఇది ప్లాస్మా స్కేలార్ నెట్వర్క్తో ముడిపడి ఉంది. ఇది వీల్ అంటే తెర యొక్క వెన్నెముకను ఏర్పరుస్తుంది. ఇది ఉపరితలం కంటే 8.6 మైళ్ళ వరకు విస్తరించింది. ఖైమేరా మరియు ఆర్కన్లు బలగాలుగా మారి భూమిని నిర్బంధించి భూమిని వారి ఆధీనంలో ఉంచుకునేలా చూస్తున్నారు. నిజంగా ఏం జరిగిందో వివరించడానికి వైజ్ఞానిక కల్పనకు మించిన చాలా లోతైన రహస్య జ్ఞానంతో వ్యవహరించవలసి ఉంటుంది. భౌతిక శాస్త్రవేత్తలు అయనీకరణం చెందుతున్న వాయువు వలె ప్లాస్మాను వర్ణించారు. అయితే ఒక నైపుణ్యం గల తాంత్రిక వాయువు మరియు 4వ ఎథరిక్ తలాల మధ్య దాగి ఉన్న పరిమాణంగా ప్లాస్మాను వర్ణించవచ్చు. భౌతిక మరియు ఎథరిక్ తలాల మధ్య ఉన్న ప్లాస్మా తలంలో దాగి ఉన్న ఆర్కాన్లు వారి చీకటినంతా దాచిపెట్టారు. ఇది చాలా పెద్ద రహస్యం. ప్లాస్మా తలం టార్షన్ ఫోర్స్ వల్ల ఏర్పడింది. దానిని ఎబిస్ అని కూడా అంటారు. కబాలిస్టిక్ ట్రీ ఆఫ్ లైఫ్ లోని సఫైర్ డార్త్లోని దాగి ఉన్న పోర్టల్స్ ద్వారా ఇక్కడికి వెళ్ళొచ్చు. ఇవి ప్లాస్మాలోని వార్మోల్స్. వీటిని చీకటి భాషలో టన్నెల్స్ ఆఫ్ సెట్ గా పిలుస్తారు. ఈ వార్మ్ హోల్స్ లో స్టెంజెంట్లు మరియు టాప్లెట్ బాంబులు ఉన్నాయి. అవి లాంగ్ ఐలాండ్ లోని బ్లాక్ స్టోన్ తో అనుసంధానం అయ్యి ఉన్నాయి. దీనివల్ల ప్లాస్మా స్కాలర్ నెట్వర్క్ మరియు తేరను నిర్మూలించడం కష్టతరంగా మారింది. కాంతి దళాలు ఈ పరిస్థితిని మార్చేందుకు చూస్తున్నారు. వారు ప్లాస్మాలోని స్టెంజెంట్ బాంబులను తొలగించారు, కానీ టాప్లెట్ బాంబులను తొలగించడం కష్టంగా ఉంది. ప్లాస్మా తలం లాగానే మరొక తలం ఉంది. అది మానసిక తలం మరియు బుద్ధి తలం మధ్యలో ఉంది. దానిని బుద్ధి మానస పొర అంటారు. అది ఏకత్వం ద్వంద్వత్వంను వేరు చేస్తుంది. ఇది విశ్వం సృష్టించినప్పుడే సృష్టింపబడుతుంది. ఈ పొర వలనే మనం మూల చైతన్యం నుండి వేరుపడ్డాం. దాని వలన మనం నక్షత్ర మండల చరిత్రలో క్రింది స్థాయికి చేరుకున్నాం. ఈ పొర యొక్క సాంద్రత ఈవెంట్ తర్వాత చీకటి దళాలను తరిమివేశాక బాగా తగ్గుతుంది మరియు పూర్తిగా నిర్మూలించబడుతుంది.
కైమరాలు కొంచెం కొంచెంగా శక్తిని కోల్పోవటం వలన కొత్త కొత్త విషయాలు బయటపడుతున్నాయి. కొత్త కొత్త సాంకేతికత బయటికి వస్తున్నాయి. నేను అంటే కోబ్రా కొంతమంది రచయితలను కలిశాను. వారు తూర్పు ఆసియా మరియు అండో ఇండోనేషియాలోని అగర్తనలతో కాంటాక్ట్లో ఉన్నారు. వారు ఈవెంట్ జరగడానికి వేచి ఉండట్లేదని మరియు వారి దగ్గర చాలా మంచి ఆలోచనలు ఉన్నాయని చెప్పారు. కాంతి యొక్క విజయం చేరువలో ఉంది. ఇది 17వ అధ్యాయం వచ్చింది మేడం. కానీ ఒకే పేజే వచ్చేసింది మేడం. లాస్ట్ అక్కడికే ఉంది ఇది. మ్హూ. ఆ PDF లో అదొకటే కొంచెం ఒక పేజ్ ఉంది. చదువుతాను మేడం ఇది. అట్లే మేడం, అట్లే మేడం. అంటే ఇది ఇంకా ముందు ఉంది మేడం. ఇది ఎందుకు ఇంత ఇచ్చారో అర్థం కావట్లే. మ్హూ. వాళ్ళకి అడగదాం మేడం. ఇది 17th చాప్టర్ నుంచి మనకు లేదనేసి మీరు అడగండి మేడం. అడుగుతాను మెసేజ్ అడుగుతాను మేడం. గెలాక్టిక్ వేవ్ ఆఫ్ లవ్ నక్షత్ర మండలము యొక్క ప్రేమ తరంగం. మన నక్షత్ర మండలం మధ్యలో ఒక పెద్ద నక్షత్రం ఉంది. ఇది ఒక డబుల్ స్టార్. ఇదే ఈ నక్షత్ర మండలంలోని కాంతికి మూలం. దీనినే ప్లెరోమా లేదా గెలాక్టిక్ సెంట్రల్ సన్ లేదా గెలాక్టిక్ గోడెసీ అని పిలుస్తారు. దీనికి ఊపిరి మరియు గుండె కొట్టుకోవటం ఉంటుంది. ప్రతి ఒక్క స్పందనకు 26,000 సంవత్సరాలు పడుతుంది. బాప్రే! ప్రతిస్పందన వలన భౌతికమైన మరియు అభౌతికమైన ఏంటో మేడం, అత్యధికమైన శక్తితో కూడిన కణాలను గెలాక్టిక్ సెంటర్కి పంపిస్తుంది. మనం ఇప్పుడు ఈ స్పందన నుండి వెలువడే సమయంలో ఉన్నాం. ఇది ఈవెంట్ జరగడానికి తోడ్పడుతుంది. పోల్లా వియోలెట్ ప్రకారము ఇది చాలా తీవ్రంగా ఉంటుంది. ఈ గెలాక్టిక్ పల్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రేమ తరంగం వెలువడించడమే. ఈ ప్రేమ శక్తే విశ్వసత్యానికి మూలం. ఇప్పుడు అది మన వద్దకు చేరి సమయంలో ఉన్నాం. ఇది గెలాక్టిక్ నిష్పత్తులను కలిగి ఉంది. దీనిని కబాల్ అడ్డుకోవటం అసాధ్యం. ఈ శక్తి భూమి చుట్టూ ఉన్న ప్లాస్మాలోని క్రమ విరుద్ధతని సరిచేస్తుంది. దీనిని జ్ఞాస్టిక్ బోధనలలో యూడాబాత్ గా పేర్కొన్నారు. ఇది ప్లాస్మా తలంలో నల్లటి మబ్బులలో దాగి ఉంది. ప్లెరోమిక్ ప్రేమ తరంగం వలన ఆర్కాన్లు మనకు నేర్పించిన బూటకపు బోధనలు తొలగిపోతాయి. చాలా మంది గెలాక్టిక్ వేవ్ సెప్టెంబర్ 2105 లేదంటే అక్టోబర్ డిసెంబర్ ఏంటో ఇది కొంచెము ప్రింట్ ఏమైనా తప్పబడిందా మేడం? 2015 ఉంటుందా? 2105 అనేసారు మేడం వీళ్ళు. మేడం 2150నా? 2105. నాకు తెలిసి 2015 అనుకుంటున్నా నేను. ఏమో మేడం. లేదంటే 2105 లేదంటే అక్టోబర్ డిసెంబర్ మధ్యలో మనల్ని చేరుతుందని అనుకుంటున్నాం. నాకేం అర్థం కాలేదు. ఈవెంట్ అంటే భూమి యొక్క పూర్తి సమూహ చైతన్యం అంటే గ్లోబల్ కాన్షియస్నెస్ మరియు గెలాక్టిక్ సెంటర్ మధ్య పరస్పర చర్యలు. ఈ గెలాక్టిక్ శక్తులు భూమి మీదకు వచ్చేది మనం వాటిని ఎంతవరకు తీసుకోగలగటం మీద ఆధారపడి ఉంటుంది. ఎంత ఎక్కువ మంది ఈ విషయంలో జాగరూకత పొందుతారో అంత ఎక్కువ శక్తి భూమి మీదకు వస్తుంది. మీ ధ్యానంలో గెలాక్టిక్ సెంటర్లో సంబంధం ఏర్పడాలని కోరుకోండి. దీనివల్ల సంఘటన ద్వారా త్వరగా మరియు సరి అయిన సమయానికి జరగటానికి తోడ్పడుతుంది. ఇంతవరకు ఉంది మేడం. మీరు అడగండి మేడం. ఈ రోజు మాత్రం ఖచ్చితంగా చెప్పి నాకు కొంచెం మెసేజ్ పెట్టండి మేడం. ఈ రోజు పెట్టమని చెప్పండి మేడం. అడుగుతాను మేడం, అడుగుతాను. సెకండ్ పార్ట్ 17th చాప్టర్ వరకు అంటే 16 చాప్టర్లు ఇచ్చారు. ఆ తర్వాత లేదని చెప్పండి మేడం. PDF అడుగుతాను మేడం, అడుగుతాను. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇంకేం మనకు ఇదే మేడం. ఎంత ఈ అద్భుతాలన్నీ చూస్తూ ఆనందిస్తూ హాయిగా ఆనందంగా జీవించడమే మేడం. మనం అదే చెప్పేది చూడండి. దేనికి కంగారు పడాల్సిన
అన్నీ మనం అవసరం లేదు. మన ముందరే ఉన్నాయి, ఇన్ని అద్భుతాలు ఉన్నాయి. మనం ఏదో అనుకుంటుంటాం కదా, అబ్బా మంచి రోజులు వస్తున్నాయి, మంచి రోజులు చాలా దగ్గరలో ఉన్నాయి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. మన అదే చెప్తా, కష్టాలు అనకూడదులే కానీ పాత అనుభవాలు ఎన్నవి కొత్త అనుభవాల కోసం ఆనందంగా ఎదురు చూడాలి. అంతే పాత నీరు వెళ్తేనే కదా మేడం కొత్త నీళ్ళు రావడం. అదే ఆ అనుభవం అంతా పోయి కొత్త అనుభవం కోసం ఆనందంగా ఎదురు చూద్దాం. అవును. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ.